హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. మనందరికీ తెలుసు, జనసేన పార్టీ రైల్వే కొడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వచ్చినటువంటి వివాదం గురించి అందరికీ తెలిసిందే. బట్ ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. గతంలోది అది పర్సనల్ అయినప్పటికీ దీని మీద ఎందుకు స్పందించారంటే, ఒక మతం మీద, ఆ మతానికి సంబంధించినటువంటి మహిళల మీద ప్రత్యేకంగా అతను మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది క్షమించరాని నేరంగా పవన్ కళ్యాణ్ గారు చూశారు. అందుకనే వెంటనే అతన్ని మంగళగిరి ఆఫీస్కి పిలిపించుకుని ఒక బలమైనటువంటి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటివి చిల్లర వేషాలు, ఇలాంటి చిల్లర మాటలు నువ్వు మానకపోతే ఇంకా నువ్వు పార్టీలో కాదు, ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలి అని చెప్పి ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చారట. వెంటనే ఆయన కూడా, నాకు కొంచెం టైం ఉంది సార్, నేను వెంటనే అన్ని సరిదిద్దుకుంటాను, ఇలాంటి తప్పులు మరొకసారి చేయను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారట. అయినా సరే కుదరదు, నువ్వు వెంటనే ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. ఆయన కూడా వెంటనే దానికి అంగీకరించి ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ లెటర్ని సమర్పించారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం, ఇది జస్ట్ నీకు ఒక వార్నింగ్ అనుకో, దీనికి మించి నువ్వు వెళితే మాత్రం నీ ఎమ్మెల్యే పదవికి కూడా నువ్వు రాజీనామా చేయాల్సి ఉంటుంది అని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. అలా అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించడం పెద్ద విషయం కాదు. బట్ కాకపోతే దానికి అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఎంతో భారం, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, తలకమించినటువంటి భారం. అనవసరంగా ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకురావడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఆయన తరువాత నెక్స్ట్ ఎవర్ అనేది కూడా అక్కడ చూసుకోవాలిగా. రైల్వే కొడూరులో అరవ శ్రీధర్కి చాలా మంచి అవకాశమే ఇచ్చారు. బట్ అతను అది పాడు చేసుకున్నాడు, మిస్యూజ్ చేశాడు. ఒక అణగారిన వర్గాల నుంచి ఒక మంచి అవకాశం వస్తే ఎలా ఉపయోగించుకోవాలో అతను దాన్ని మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఆలోచనతో ఒక చిన్న కుటుంబం నుంచి ఒక మంచి వ్యక్తికి అవకాశం ఇస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్కి ఇస్తే, తను చేసినటువంటి పాడు పనుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అక్కడ ఉండేటువంటి నాయకులు కూడా అది వత్తాసు పలుకుతూ బ్యాక్గా షాడో ఎమ్మెల్యేలుగా కొంతమంది ప్రవర్తించి ఆ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం నడి రోడ్డు మీద మళ్ళీ కొట్టడం, ఇలాంటివి చేయడంతో ఇంకా ఆ వివాదం తారాస్థాయికి చేరింది. ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారిందని కూడా తెలిసింది అందరికీ. ఈ టైంలో అక్కడ నాయకత్వం సరిగ్గా లేక, ఎమ్మెల్యేను సరిగ్గా లేక, కేడర్ ఒక నిరుత్సాహంలో ఉండేటువంటి ఈ టైంలో సడన్గా ఎలక్షన్స్ తీసుకొస్తే కూడా కష్టమే. సో దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక సూచనలు, సలహాలు అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జీలు, లేదంటే అక్కడ ఉండేటువంటి మిగతా నాయకుల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారట. అలాగే ఇంకొక ఎమ్మెల్యేని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. అతనే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. అతని గురించి అందరికీ తెలిసింది, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మంచి అవకాశం ఇచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన దగ్గర పెట్టుకుని చూసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన ఆ అవకాశాన్ని ఆయన కూడా కొంతవరకు ఉపయోగించుకున్న, పర్సనల్గా ఆయనకు ఉండేటువంటి ఇష్యూస్ కావచ్చు, మిగతా వర్గాల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, అంటే అక్కడ కూటమిలో కూడా వేరే వర్గం ఆయన్ని దూరం పెడుతూ, ఆయన ఎప్పుడు దొరుకుతాడా, ఏ రకంగా ఆయనకి బ్యాడ్ తీసుకొద్దాం అనేటువంటి ప్రయత్నాల్లో ఆయన కూడా ఇబ్బంది పడుతున్నాడు. అయినా ఎమ్మెల్యేగా ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు కొన్ని వాటికి, కొన్ని బలహీనతలకి లోనవ్వకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ దాంట్లో చిర్రి బాలరాజు కూడా అతని మీద వచ్చేటువంటి వివాదాలు కావచ్చు, లేదంటే పర్సనల్గా కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చాయి. ఆయనకు కూడా, నీకు కూడా ఇన్ని రోజులు 4 వారాలు టైం ఇస్తున్నాను, వెంటనే ఈ పర్సనల్కి సంబంధించినవన్నీ కూడా క్లియర్ చేసుకుని ప్రజా సమస్యల మీద వాళ్ళకి ఇచ్చేటువంటి, మనం ఎన్నో కోట్ల రూపాయలు నీ నియోజకవర్గానికి ఇచ్చాం, దాని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళు, ఆ కార్యక్రమాలు పూర్తయ్యేలా చూసుకో, నువ్వు పిచ్చి పనులు చేస్తే మాత్రం ఇదే నీకు లాస్ట్ అని కూడా చెప్పేశారట. ఎందుకంటే ఇప్పటికే కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది అటు 2 నియోజకవర్గాలకు సంబంధించి. జనసేన అఫీషియల్గా గెలిచింది 21 స్థానాలైనా కూడా మిగతా ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరిని తీసేస్తే 19 స్థానాలకే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాటికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండేటువంటి కేడర్ని, వచ్చినటువంటి అవకాశాన్ని గెలిచింది కాబట్టి ఆ నియోజకవర్గంలో మళ్ళీ గెలవాలనే దశగానే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ నాయకుడు అన్వేషణ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే మిగతా కొన్ని నియోజకవర్గాలకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా ఇలాంటి
కొన్ని ఇష్యూస్ రావటం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. ఆయన కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దాని మీద మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సమీక్ష చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అలాగే 4 వారాల్లో ఇన్ఛార్జీల ప్రకటన కావచ్చు, మిగతాకి సంబంధించినటువంటి అనేక కమిటీలకు సంబంధించి అన్ని బాధ్యతలు జిల్లా స్థాయి అధ్యక్ష పదవులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఆయనే దగ్గరుండి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అన్ని వెరిఫై చేసుకుంటూ ఎవరు ఏంటి, ఏం చేశారు, ఏం చేయలేదు, ఉద్యమీలకు సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది, వాళ్ళ క్లియర్గా ఏ నాయకుడు ఎన్ని సభ్యత్వాలు చేపించారు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేపించలేదు, టీడీపీకి మొత్తం సాయికలు పడిపోయారా, ఎందుకు అలా పడిపోవాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీ నాయకుడిగా ఎదగాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉంది, ఎవరికి లేదు, ఎవరు వేరే టీడీపీకి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర కారు డోర్ల దగ్గరే ఉండేటువంటి పరిస్థితి ఉంది, కొంతమంది పిఓసీలుగా ఇన్ఛార్జీలుగా ఉంటాము, కొంతమంది దందాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. వాళ్ళని ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం, వాళ్ళని తీసేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు చేస్తున్నారట. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వన్ బై వన్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైనటువంటి దృష్టి సారించి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా రాబోయేటువంటి 4 వారాల్లో చాలా భారీ చేర్పులు, భారీ మార్పులు కూడా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే అవసరమైతే ఎమ్మెల్యేలని కూడా పనిష్ చేసేలాగా, వాళ్ళ మీద చర్య తీసుకునేలాగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవి రిపీట్ అయితే గనక వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి నిర్మోహమాటంగా చాలా స్ట్రాంగ్ వార్నింగ్లు కూడా ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. సాధారణంగా పవన్ కళ్యాణ్ అంటే వేరే నాయకులు ఏ రాజకీయ పార్టీకి సంబంధించి అయినా కానీ ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నారట, సీరియస్ వార్నింగ్ ఇచ్చారంట అని మాటలు మాత్రమే కనిపించాయి. బట్ ఫస్ట్ టైం ఒక రాజకీయ పార్టీ ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు సరికొత్త రాజకీయ వ్యవస్థని చూపించేటప్పుడు చాలా క్లియర్గా ఆ ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా బయటకు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే ఉన్నాయో వాటి మీద వెంటనే మీరు ఒక వివరణ ఇవ్వాలి, అంతేకాదు దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అది మీ పర్సనల్ ఇష్యూ అయినా సరే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి రాజకీయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో, ప్రజలందరికీ తెలిసే రీతిలో ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టుగా కూడా మనం చూడాలి. ఏదేమైనా మాటలకే పరిమితమయ్యేటువంటి కొన్ని పార్టీలకు పవన్ కళ్యాణ్ గారు చేతలతో చూపించేటువంటి పరిస్థితి కనిపించింది. సో ఒక సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని తప్పు చేస్తే ఎలా నిర్మోహమాటంగా ఎలా చర్య తీసుకుంటారు, ఎలా వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో చేసి చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయంగా చెప్పొచ్చు. ఇదొక సరికొత్త ఒక ట్రెండ్ సెట్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసి చూపించారని కూడా చెప్పచ్చు.